ఫిబ్రవరి 14 ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న రోజు. గిఫ్ట్స్, రోజెస్, ప్రపోజల్స్, సోషల్ మీడియా పోస్టులు, ఇంకా చాలా. కానీ ఒక ప్రశ్నను మనం ఆలోచిద్దాం. నిజమైన ప్రేమ అంటే ఇదేనా, లేక ఇంకా గొప్ప ప్రేమ ఏదైనా ఉందా? ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న ప్రేమ రోజు పువ్వుల కంటే గొప్పది, గిఫ్ట్స్ కంటే విలువైనది, ప్రాణం ఇస్తేనే అర్థమయ్యే ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. ప్రపంచం ప్రేమ ఇలా అంటుంది: నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. కానీ యేసు ప్రేమ, నువ్వు తప్పులు చేసినా నేను నిన్ను ప్రేమిస్తాను. మనం దేవుని నుండి దూరం అయ్యాం, మన పాపాల వల్ల విడిపోయాం. అయినా కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అందుకే ఆయన తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ ప్రేమ మాటల్లో కాదు, శిలువపై రక్తంగా కారింది. ఆ ప్రేమ భావోద్వేగం కాదు, త్యాగం. శిలువపై యేసు చెప్పింది ఏంటో తెలుసా? తండ్రి, వీరిని క్షమించుము. అతన్ని కొట్టిన వారిని కూడా ప్రేమించాడు, తిరస్కరించిన వారి కోసం కూడా చనిపోయాడు. అదే నిజమైన ప్రేమ. వ్యాలంటైన్స్ డేలో మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం, కానీ దేవుడు మనకు తన ప్రాణమే ఇచ్చాడు. నీ జీవితంలో నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నావా? మనసు ఖాళీగా అనిపిస్తుందా? ఎవరూ నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదా? యేసు ప్రేమ నిన్ను అర్థం చేసుకుంటుంది, నీ గాయాలను చూస్తుంది, నీ కన్నీళ్లను తెలుసుకుంటుంది. నీవు అర్హుడు అని కాదు, ఆయన ప్రేమించాడు కాబట్టి. చిన్న ప్రార్థన. యేసయ్య, ఈ ప్రేమికుల దినోత్సవం రోజు ప్రపంచ ప్రేమను కాదు, నీ నిజమైన ప్రేమను అనుభవించే హృదయాలు మాకివ్వు. మా జీవితాల్లో నీ ప్రేమే మార్గం కావాలి, నీ ప్రేమే శాంతి కావాలి, నీ ప్రేమే నిత్య జీవం కావాలి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.